జపాన్లో ప్రళయం తప్పదా? ర్యోతత్సుకి చెప్పినది నిజమయ్యే అవకాశాలున్నాయా? జూలై 5న జపాన్లో భారీ సునామీ వస్తుందంటూ ఆమె చెప్పిన జోస్యం ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తుంది. జపాన్లో వరుస భూకంపాలు ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కేవలం 2 వారాల్లో 900కు పైగా భూకంపాలు సంభవించడంతో ర్యోతత్సుకి జోస్యం నిజమవుతుందంటూ ఆమె ఫాలోవర్స్ భయాందోళనలకు గురవుతున్నారు. ర్యో తత్సుకి జపాన్ మాజీ మాంగా కళాకారిణి. ఈమె 1999లో రాసిన ద ఫ్యూచర్ ఐ సా అనే పుస్తకంలో తన భవిష్యవాణిని రాసింది. అందులో ఆమె రాసిన కొన్ని జోస్యాలు నిజమయ్యాయి. అయితే ఆమె 2025 జూలై 5న ఉదయం 4:18 జపాన్లో భారీ సునామీ రాబోతోందంటూ రాశారు. దీంతో ఆమె చెప్పినవి నిజమైనట్టే, ఈ సునామీ కూడా నిజమవుతుందంటూ భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే చాలామంది పర్యాటకులు జపాన్ను వీడి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆమె జోస్యాన్ని నిజం చేస్తూ జపాన్లో వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. 2 వారాల్లోనే 900 భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలకు రాత్రులు నిద్ర ఉండడం లేదు. ర్యో తత్సుకి చెప్పినట్టు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. జూన్ 21 నుంచి టోకారా దీవుల చుట్టూ ఉన్న సముద్రాలలో భూకంప కార్యకలాపాలు చాలా చురుగ్గా ఉన్నాయని, బుధవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కానీ అవసరమైతే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. జపాన్ ప్రతి సంవత్సరం దాదాపు 1500 భూకంపాలను ఎదుర్కొంటుంది. కాగా 12 టోకారా దీవులలో 7 దాదాపు 700 మంది నివసిస్తున్నారు. ప్రస్తుతం భూకంపాల కారణంగా టోకారా దీవుల్లోని కొన్ని గెస్ట్ హౌస్లు పర్యాటకులను అనుమతించడం లేదు. త్వరలో భారీ ప్రాణాంతక భూకంపం సంభవించవచ్చనే వదంతులలో దేశం మొత్తం ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ వరుస ప్రకంపనలు వస్తున్నాయి. 2011లో టోహోకు భూకంపం, సునామీ సంభవించిన తర్వాత ర్యో తత్సుకి మరింత పాపులర్ అయ్యారు. అలాగే 1995 కోబ్ భూకంపం, ఫ్రెడ్డీ మెర్క్యూరీ, ప్రిన్సెస్ డయానా మరణాలు, కోవిడ్-19 మహమ్మారి వంటి సంఘటనలను కూడా ఆమె ముందే ఊహించారు. 2021లో పునర్ముద్రితమైన ఈ పుస్తకంలో 2025 జూలై 5న జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో పగులు ఏర్పడి 2011 సునామీ కంటే 3 రెట్లు ఎత్తైన తీవ్రమైన సునామీ వస్తుందని ఆమె జోస్యం చెప్పారు. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉంది. ఇది ప్రపంచంలో 81% భూకంపాలకు కారణమవుతోంది. జూన్ 21 నుంచి టోకారా దీవుల చుట్టూ 900కు పైగా భూకంపాలు నమోదయ్యాయి. ఇందులో బుధవారం 5.5 తీవ్రతతో ఒక భూకంపం నమోదైంది. ఈ భూకంపాలు చిన్న తీవ్రత కలిగినవైనప్పటికీ ర్యో తత్సుకి జోస్యంతో కలిపి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి. ఆమె కలలో సముద్రం మరిగిపోతూ డ్రాగన్ ఆకారాలు కనిపించాయని, ఇది అండర్ వాటర్ అగ్నిపర్వత విస్ఫోటనం లేదా భూకంపాన్ని సూచిస్తుందని తెలిపారు. టోకారా దీవులు జపాన్ దక్షిణాన ఉన్న క్యూషు సమీపంలో ఉన్నాయి. ఇవి నాన్ కై ట్రఫ్ సమీపంలో ఉన్న సీస్మిక్ జోన్లో భాగం. 2024 ఆగస్టులో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత జపాన్ మెటీరియోలాజికల్ ఏజెన్సీ నాన్ కై ట్రఫ్లో మెగా క్వేక్ హెచ్చరిక జారీ చేసింది. ర్యో తత్సుకి జోస్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆసియా దేశాల నుంచి జపాన్కు పర్యాటక బుకింగ్లు గణనీయంగా తగ్గాయి. జపాన్ టూరిజం ఇండస్ట్రీ 2024లో 36.8 మిలియన్ పర్యాటకులతో రికార్డు సృష్టించినప్పటికీ 2025 జనవరి, మార్చిలో 10.5 మిలియన్ మంది సందర్శకులు మాత్రమే వచ్చారు. అయితే ఈ జోస్యం వల్ల జూలై, ఆగస్టు బుకింగులు తగ్గాయి. అయితే జపాన్ అధికారులు, శాస్త్రవేత్తలు మాత్రం ర్యో తత్సుకి జోస్యాన్ని ఖండిస్తున్నారు. భూకంపాలను ఖచ్చితమైన తేదీ, సమయంతో ఊహించడం శాస్త్రీయంగా అసాధ్యమని చెబుతున్నారు. జూలైలో భూకంపం వస్తే అది కేవలం యాదృచ్ఛికమేనని అంటున్నారు. జపాన్ ప్రభుత్వం ఎటువంటి అత్యవసర ప్రోటోకాల్లను జారీ చేయలేదు, కానీ రొటీన్ డిజాస్టర్ రెడీనెస్ను కొనసాగిస్తోంది. ర్యో తత్సుకి తన జోస్యాలను ఖచ్చితమైనవిగా తీసుకోవద్దని, విపత్తు సన్నద్ధత గురించి అవగాహన పెంచడానికి తన పుస్తకం ఉపయోగపడుతుందని గతంలో చెప్పారు. ఆమె తన కలల ఆధారంగా జోస్యాలు చెప్పానని పేర్కొన్నారు. ఈ జోస్యం వల్ల జపాన్లో భయాందోళనలు ఏర్పడినప్పటికీ ఆమె శాస్త్రీయ సలహాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె పుస్తకం 10 లక్షల కాపీలు అమ్ముడై జపాన్లో బెస్ట్ సెల్లర్గా నిలిచింది. మొత్తంగా ర్యో తత్సుకి జోస్యం జపాన్లో భయాందోళనలను సృష్టించింది. ముఖ్యంగా టోకారా దీవుల్లో ఇటీవలి 900 భూకంపాల నేపథ్యంలో అది మరింత తీవ్రమైంది.